నా జీవితాంతం గట్టివాడిని అనుకున్నా. కానీ అవన్నీ చేసింది భయపడతాను కాబట్టే. దేనికి భయపడుతున్నావని అడిగితే అసలు దేనికో కూడా చెప్పలేను. నేనెందుకు భయపడుతున్నాను అంటే భయం దేని గురించో కాదు. భయం అంటే కేవలం మీ ఆలోచనల్ని నియంత్రించుకోలేకపోవడమే. To manage your thoughts. అవి మీకంటే ముందు పరిగెడుతున్నాయి. భయం ఎప్పుడూ ఇంకా జరగని దాని గురించే ఉంటుంది, అవునా? Yes. అంటే దానర్థం మీరు బాధపడుతున్నది ఉనికిలో లేని దానివల్ల. కానీ 99% జనాభా ఇదే స్థితిలో ఉంది. వాళ్ళు ఉనికిలో లేని విషయాల గురించి బాధపడుతున్నారు. 10 ఏళ్ల క్రితం జరిగిన దానికి వాళ్ళు ఇప్పటికి బాధపడతారు. ఎల్లుండి జరగబోయేదానికి వాళ్ళు ఇప్పటినుండే బాధపడతారు. మీకు గల 2 ప్రధాన సామర్థ్యాలు మిమ్మల్ని ఇతర జీవుల నుండి స్పష్టంగా వేరు చేసేవి ఏంటంటే, మీకు చాలా స్పష్టమైన జ్ఞాపక శక్తి ఉంది, ఇంకా అద్భుతమైన ఊహాశక్తి ఉంది. ఈ 2 సామర్థ్యాలు మీకున్న అత్యుత్తమమైనవి. అయితే వీటి వల్లే చాలా మంది బాధపడుతున్నారు. వాళ్ళు తమ జ్ఞాపక శక్తితోనూ ఊహాశక్తితోనూ బాధపడుతున్నారు. మీరు దీన్ని మీకు కావలసినట్టు నిర్వహించుకుంటే భయం, బాధ, దుఃఖం ఇవన్నీ ఎందుకుంటాయి? ఇది పరిస్థితుల వల్ల కాదు. ఇది మనం ఉన్న అంతర్గత స్థితి వల్ల. ఎందుకంటే అంతరంగం గురించి ఏ కృషి చేయలేదు.